ధూళిపాడ నరేంద్ర గారి 30 సంవత్సరాల రాజకీయ ఉత్సవానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 30 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి ఆయన రావాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్లనే ఆయన నరేంద్ర గారు రాజకీయాల్లోకి వచ్చారనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ఆయన ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాలని తండ్రి గారి యొక్క ఆశయాన్ని ఆకాంక్షని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అప్పటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైతు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధూళిపాడ వీరయ్య చౌదరి గారు మరి ఆయన రైతుల సేవా కార్యక్రమంలోనే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని మన్నించి అందరూ కోరుకున్న విధంగా నరేంద్ర గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆనాడు ఆయన రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు. వీరయ్య చౌదరి గారి అబ్బాయినే అభిప్రాయం తప్ప ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టింది లేదు. అయినప్పటికీ కూడా విద్యావంతుడు, వివేకవంతుడు, సమర్థుడు కాబట్టి ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికై తండ్రి యొక్క స్థానాన్ని అలంకరించడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఆయన 12 సంవత్సరాల కుర్రవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారితో కలిసి నేను సంఘం డైరీ డైరెక్టర్గా ఎడ్లపాటి వెంకటరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు నామినేటెడ్ బోర్డులో ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నరేంద్ర గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా సొంత మేనమామలాగా ప్రేమించి ఆత్మీయాన్ని పంచినటువంటి ఉత్తముడు. అలాంటి వ్యక్తి నాకు ఒక సొంత మేనల్లుడు లాగా భావిస్తూ వాడి తండ్రి గారి దగ్గర నుంచి ఈనాటి వరకు ఆ తర్వాత కూడా నరేంద్ర గారి యొక్క మరి భవిష్యత్తుని ఆయన యొక్క రాజకీయ ఉన్నతిని కోరుకుంటానని చెప్పి మనవి చేసుకుంటూ మరి నరేంద్ర గారు ఎన్నో విజయాలను సాధించారు. ఇలా ఆయన అగ్రత మహారాజులు అనుకున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా నిలబడి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన పోరాడినటువంటి తీరు అవన్నీ కూడా ఒక్కసారి సింహావలోకం చేసుకుంటే అప్పుడే ఆయన అసెంబ్లీ టైగర్ అనేటువంటి పేరుని సొంతం చేసుకున్నాను. ప్రజలతో అనునిత్యం మహాయకమవుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. అలాంటి యొక్క గొప్ప నాయకుడు మాకు ఉండడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనవి చేసుకుంటూ 30 సంవత్సరాలు కాదు మరో 30 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం వర్ధిల్లాలని, అయితే ఆయనకు మరీ ఉన్నతమైన పదవులు రావాలని మనందరం కోరుకుంటున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఒక్క బాధ, ఆవేదన, ఆక్రోశం నాకు మిగిలి ఉన్నాయి. అది నరేంద్ర గారు ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయాలు సాధించిన మంత్రి కాకపోవటం మా అందరికీ బాధాకరం అని చెప్పి మనవి చేసుకుంటూ చంద్రబాబు గారి యొక్క నాయకత్వాన్ని సంపూర్ణంగా మరి మేము అందరం ఆయన్ని అనుసరిస్తాం, అభినందిస్తాం, మరి ఆయనతో కలిసి నడుస్తాం. కానీ ఆయనతో కలిసి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో మరి ప్రజాభిమానాన్ని పొందినటువంటి నరేంద్ర గారికి మంత్రి పదవి రాలేదనేటువంటి బాధ ప్రతి ఒక్క అభిమానుల్లో ఉంది. అదే మా ఆవేదన. అంతకు మించి సమస్యలు ఏమీ లేవు. ప్రజలలో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించినటువంటి నరేంద్ర గారు భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని, ఆయన ఆయుష్, ఆరోగ్యం మరి ఉన్నత స్థితిలో ఉండాలని, ఆయన కుటుంబం
రాజకీయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.